మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయకాల శుభాలు మీకు మీ కుటుంబానికి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ క్షేమని ప్రకటిస్తూ ప్రతి ఉదయం మనము ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం. ఈ దినము కూడా ఒక మాటతో మనము మన జీవితాన్ని కొనసాగించుకుందాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను నీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రియా దేవుని ప్రజలారా, దేవాది దేవుడు ఈ పగలు మనందరిని ప్రేమించి మరొక రోజులో మనకి ఇస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం. ఎంత గొప్ప మాట! జకర్యా ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి, నేటి క్రైస్తవ సమాజానికి, మరి విశేషముగా ఈ పగలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికీ ప్రభుత్వ వాగ్దానం, రెండంతల మేలు మీకు కలగజేసేదను. ఆమేన్. దగ్గరగా ఆమె చెప్తారా? హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, మన జీవితాల్లో కలిగిన ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది అది మనకు మాత్రమే తెలుసు. ఎంతగా దుఃఖపడుతున్నామో, ఏ బంధకాల మధ్య సఫర్ అవుతున్నామో, ఏ ప్రజలు మనలను చేతికరిస్తున్నారు, ఎవరి చేత మనము కొట్టబడుతూ నలపబడుతున్నాము, మన అంతరంగానికి మనకు మాత్రమే బాగా ఎరుగుదు. ఎందుకంటే అనుభవించేది మనమే కనుక. అనేక రకాలుగా మనుషులు నమ్ముకున్నాం, ప్రజల మీద ఆధారపడ్డాం, అధికారులకు చెప్పుకున్నాం, కానీ ఎక్కడ ఉపయోగం లేని మన జీవితాల మీద ఈ పగలు ఉదయకాలమే పరిశుద్ధాత్ముడు మన జ్ఞాపకం చేసుకొని, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని మనతో మాట్లాడుతూ ఒక మంచి మాట, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా. ఆమె నిజమే. ప్రార్థన మర్చిపోలా, విశ్వాసం మర్చిపోలా, దేవుని సముఖంలో నమ్మకంగా బ్రతకడం మర్చిపోలా, సమయమైనా అసమయమైనా ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తున్న వారము కనుక ప్రభు మనకి ఒక మంచి వాగ్దానం, బంధకములు పడియుండి నిరీక్షణ గలవారులారా, మీకు రెండంతల మేలు కలగజేసేదను. ఆమె హల్లెలూయా. మేలు చూడక ఎంతకాలం ఎందుకు కదా, దుఃఖములు, నిందల మధ్య, అవమానాల మధ్య బ్రతుకు మన జీవితాల్లో మేలు కలగక, సంతోషం కలగక, రెండంతల దీవెన రాక ఎంతో కాలం అయిపోయింది. నా ప్రియ దేవుని జనగమా, ఈ పగలు నా ప్రభు అంటున్న మాట, నీ పనుల మధ్య, నీ ప్రయాణాల మధ్య, నీ ఉద్యోగాల మధ్య, నీ వ్యాపారాల మధ్య నా యేసయ్య రెండంతల మేలు మీ కుటుంబాలకు కలిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. సంగమా, దేవుని ప్రజలారా, ఈ పగలు విశ్వాసముతో ఈ మాట స్వాధీనపరుచుకుందాం. ఈ పగలు విశ్వాసముతో ఈ మాటను మనము ధ్యానం చేద్దాం. దేవుని కార్యాలు బహు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి. దేవుని మాట జుంటి తేనె దానికన్నా మధురమైన మాట మన జీవితాల్లో కార్యం చేయగల సామర్థ్యం గలది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అంటాడు, రెండంతలుగా మీకు మేలు చేసేదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, మన జీవితాల్లో దేవుడు ఒక్కడే మేలు చేయవాడు. ప్రజలు, నాయకులు, అధికారులు చేస్తానని వాగ్దానం చేస్తారు, మీకు మేలు కలిగిస్తానని వాగ్దానం చేస్తారు. అనేక మంది మాటల గారెలు పడిపోయి కుటుంబాలు కొలాప్స్ అయిపోయిన ఎన్నో ఉన్నాయి. వాగ్దానం చేసే నాయకులందరూ ఉన్నారు, వాగ్దానం చేసే మనుషులందరూ ఉన్నారు. కానీ ఈ పగళ్ళు మీకు వాగ్దానం ఇచ్చే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమె హల్లెలూయా. ఆయన ఆకాశానికి, భూమికి సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును చేయగల దేవుడు, తన మహత్వ గల మాట సమస్తమును సృజించి ఉండగా ఈ పగలు నీ కుటుంబానికి రెండంతల మేలు నా ప్రభు జరిగించును గాక. సంగమా, నువ్వు నమ్మిక ఉంచగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే నా యేసయ్య ఈ పగటి కాలం వేళ నీ కుటుంబానికి, నీ ఇంటి వారికి రెండంతల మేలు చేత మిమ్మల్ని తృప్తిపరచును గాక. మీరు ఏ బంధకాల మధ్య ఉన్నారో, ఏ బలహీనతల మధ్య ఉన్నారో, ఏ చీకటి కబంధ హస్తాలు చిక్కబడ్డారో నా యేసయ్య మీ మీద కనికరం చూపిన దేవుడు, మేము కరుణించిన దేవుడు ఈ దినమందు రెండంతలుగా మేము హెచ్చించును గాక.
రెండింతలుగా మనకి మేలు కలిగించును గాక. ఇది మొదలుకొని దేవుని రాకడ పర్యాంత వరకు కూడా దేవుని హస్తము చాటున భద్రపరచబడుతూ ఆయన చేసే మేలు అనుభవిస్తూ రెండింతల దీవెన మనకు మన కుటుంబాలకు యేసయ్య కలిగించును గాక. దేవుడు ఈ ఉదయకాల వాగ్దానమును మన జీవితంలో స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం, తల ఉంచుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయం మనం ప్రేమించి ఇచ్చిన వాగ్దానకే వందనాలయ్యా. నిజమే నాయన, మేము నమ్ముతున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం. నీ వాక్యాన్ని స్వాధీనపరుచుకుంటుండగా మా జీవితాల్లో రెండంత మేలు కలిగించి మహిమ తెచ్చుకోమని, నీ గొప్ప కార్యము మా ఎడ జరిగించమని, ఈ దిన దేవుని చేత దీని ఆశీర్వదించి మా అందరూ నింపమని, ఘనుడైన మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగిన మనలో పొందుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వరకు మా నన్ను వందనాలు. మీకు మీ కుటుంబాలకు శుభము కలుగును గాక. రెండంతల మేలు నా యేసయ్య ఈ పగలు మన జీవితాలకు కలిగించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.